తెలంగాణలో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు టీజీ దోస్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో డీటెయిల్ గా చెప్తాను. ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సీట్ వస్తుంది, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ స్టెప్, అందరూ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ బేసిక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని, బయోమెట్రిక్ అన్ని ప్రాపర్ గా ఉంటే మీకు ప్రీ రిజిస్ట్రేషన్ దోస్త్ ఐడి వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. సో మీకు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత పిన్ కూడా వస్తుంది. సో దోస్త్ ఐడి పిన్ వచ్చిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్సెస్ వస్తుంది. సో ఎవరికైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, పిన్ వెరిఫికేషన్ ప్రాపర్ గా రాకపోతే పెండింగ్ లో పడ్డ వాళ్ళందరూ మీరు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ కి వెళ్ళాలి. సో ఇప్పుడు థర్డ్ స్టెప్, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటోళ్ళు ఈ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, అప్లికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ కన్నా మీరు అప్లికేషన్ కూడా ఫిల్ చేయాలి. సో ఇక్కడ త్రీ స్టెప్స్: ప్రీ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్, అప్లికేషన్. సో ఈ త్రీ స్టెప్స్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ వెబ్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు దోస్త్ ఐడి అడుగుతుంది. సో మీకు పర్సనల్ నెంబర్కి వచ్చింది కదా, సో ఎంటర్ అయ్యండి. సో ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ ది ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాను. సో ఫస్ట్ మీరు దోస్త్ ఐడి ఎంటర్ అయ్యండి. సో దోస్త్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ. సో ఓటీపీ వచ్చేసి మీ మొబైల్ నంబర్కి వస్తుంది. ఎవరైతే లైక్ మీ ఆధార్ కార్డ్ కి ఏదైతే నంబర్ లింక్ ఉంటుందో అది. సో ఇప్పుడు ఓటీపీ ఎంటర్ అయ్యండి. సో ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ ఓటీపీ తర్వాత పిన్, మీ మొబైల్ నంబర్ కి పిన్ వస్తాయి కదా, పిన్ కూడా ఎంటర్ చేయండి. సో పిన్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఆ క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేసేయండి. సో ఇవన్నీ ప్రాపర్ గా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఉంది కదా, సో సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. సో అవన్నీ ప్రాపర్ గా ఇస్తేనే మీకు ఇదంతా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అప్లికేషన్ ఎంట్రీ. సో మీరు ఏదైతే అప్లికేషన్ చేశారో ఇది క్లిక్ చేస్తే మీకు మీరు ఏమేమి డేటా ఎంటర్ చేస్తారో అంతా కనిపిస్తుంది. అప్లికేషన్ ఎడిట్. సో మీరు ఇచ్చిన అప్లికేషన్ లో ఏమైనా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏమన్నా మీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఏమైనా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ గా కొట్టిన వాళ్ళు ఉంటే మీరు అప్లికేషన్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ప్రింట్ అప్లికేషన్ అంటే మీరు ఏదైతే లైక్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అండ్ చేంజ్ పిన్. సో మీకు ఏదైతే పిన్ ఇచ్చారో ఆ పిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే అవసరం లేదు, మీకు ఏ పిన్ ఉందో అది. అండ్ ఇక్కడ లాగౌట్ అనేది, లాగౌట్ అంటే మీరు ఏదైతే ఈ సర్వర్ ఉందో దాని నుంచి మీరు వెళ్ళిపోవడం, సో దాన్ని లాగౌట్ అంటారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ పేమెంట్ స్టేటస్. సో మీరు ఫీ పేమెంట్ చేశారు కదా, దానికి సంబంధించిన రిఫరెన్స్ పేమెంట్ నంబర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్. సో మీరు వెబ్ ఆప్షన్స్ తర్వాత మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా, దానికి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు 1 2 3 4 ఇలా వెబ్ ఆప్షన్స్ చెప్పాను కదా, మీరు ఎన్ని పెడతారో అన్ని అవి మీరు పీడిఎఫ్ ఫామ్ లో మీరు ప్రింట్ తీసుకోవచ్చు. మీ మొబైల్లో పీడిఎఫ్ ఉన్న సరిపోతుంది, లేదంటే బయట కూడా మీరు జిరాక్స్ తీసి పెట్టుకోవచ్చు. అంటే ఆ, ఏ నంబర్ ఎన్ని పెట్టాం మనం వెబ్ ఆప్షన్స్ దానికోసం. సో జిరాక్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మీ మొబైల్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో చెప్తాను. ఇక్కడ ఉంది కదా స్టేటస్ ఆర్ వెబ్ ఆప్షన్, ఇది క్లిక్ చేయాలి వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి, కాలేజ్ కావచ్చు, కోర్స్ కావచ్చు. సో అవన్నీ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిస్టమ్స్ ఉన్న వాళ్ళు మీ ఈ వీడియో చూసి మీరు చేసుకోవచ్చు, లేదంటే బయటికి వెళ్ళొచ్చు, లేదంటే మీకు పర్సనల్ గైడెన్స్ కోసం నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. సో గైడెన్స్ కోసం 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్ వెబ్ ఆప్షన్స్ మాకు పెట్టొస్తలేదు మీరు పెట్టియండి అంటే కాలేజెస్ బట్టి, కోర్స్ బట్టి నేను చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, కాల్ అయితే చేయకండి. కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఇచ్చాను. సో ఇప్పుడు బై కోర్స్ ఉంటుంది ఆప్షన్, బై కాలేజ్ ఉంటుంది. సో ఈ టూ మెథడ్స్ లో మనం ఏదైనా మెథడ్ చూస్ చేసుకోవచ్చు. బై కోర్స్ అంటే
మీకు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ బిఏ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే బీబీఏ, బీసీఏ, ఏదన్నా కోర్స్, ఆ కోర్స్ కి సంబంధించిన కాలేజ్ కావాలంటే బై కోర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. బై కాలేజ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు నిజాం కాలేజ్ కావాలి, నిజాం కాలేజ్ లో ఏమేం కోర్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మోస్ట్లీ మీరు బై కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్, బై కోర్స్ పెడతారా బై కాలేజ్ పెడతారా. సో నేను ఎగ్జాంపుల్ బై కాలేజ్ ది ఎట్లా చేయాలో చూపిస్తాను. సో బై కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యూనివర్సిటీ నేమ్. సో ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనివర్సిటీ నేమ్ అంటే ఇప్పుడు వరంగల్ అండ్ వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాకతీయ యూనివర్సిటీ క్లిక్ చేయాలి. సపోజ్ హైదరాబాద్ లో మీరు కాలేజ్ కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేయాలి. అదే ఇప్పుడు ఎవరైతే లైక్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో ఫస్ట్ వెబ్ ఆప్షన్ కోటి ఉమెన్స్ పెట్టే వాళ్ళు వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ ఉంది కదా అది. అదే జేఎన్టీయూలో ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే జేఎన్టీ ఇక్కడ ఉంది కదా, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ ఇది. ఉస్మానియా అంటే హైదరాబాద్, రంగారెడ్డి ఆ చుట్టుపక్కల ఉన్నాయి. అదే వేరే వేరే జిల్లా వాళ్ళు మీరు ఆ మీ జిల్లా ఏ యూనివర్సిటీ కింద వస్తుంది అది తెలుసుకోవాలి. ఇప్పుడు నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి అనుకుంటే తెలంగాణ యూనివర్సిటీ. ఇలా మీరు యూనివర్సిటీ తెలవాలి, మీ డిగ్రీ కాలేజ్ ఏ యూనివర్సిటీకి పరిధిలో వస్తుందో అది తెలుసుకోవాలి. సో ఫస్ట్ నేను హైదరాబాద్ లో ఉన్న కాలేజ్ పెట్టాలనుకుంటున్నాను. సో ఫస్ట్ సెలెక్ట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ అన్ని కనిపిస్తాయి. సో నెక్స్ట్ కాలేజ్ టైప్ నేను ఆల్రెడీ చెప్పాను. సో మీరు పెట్టేటప్పుడే ప్రాపర్ గా యూనివర్సిటీ నేమ్. సో ఫస్ట్ యూనివర్సిటీ అటానమస్. సో నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ అటానమస్, గవర్నమెంట్, ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్. సో ఈ విధంగా మీరు అన్ని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను నిజాం కాలేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నిజాం కాలేజ్ అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ మనకు తెలియాలి. సో అది యూనివర్సిటీ అటానమస్ కాలేజ్, అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీడియం. సో ఈ డిగ్రీ కోర్సు మీరు ఏ మీడియంలో చేద్దాం అనుకుంటున్నారు. నేను ఇంగ్లీష్ మీడియం అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కోర్స్ టైప్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సపోజ్ నిజాం కాలేజ్ లో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ రెండు ఉంటాయి. రెగ్యులర్ అంటే కొద్దిగా తక్కువ ఫీజు ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే కొద్దిగా ఎక్కువ ఫీజు ఉంటుంది. అండ్ కొన్ని రెగ్యులర్ లో కొన్ని కోర్సెస్ మాత్రమే ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ లో కొన్ని ఎక్కువ ఫీజెస్ ఉంటాయి. ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే నథింగ్ బట్ ఆ కోర్సెస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు, రియల్ గా స్టూడెంట్స్ ఆ కోర్స్ చేయాలి, ఇంపార్టెన్స్ ఉంది ఆ కోర్స్ కన్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఆ కోర్స్ ని చేంజ్ చేసి ఫీ స్ట్రక్చర్ పెంచుతారు అంతే. సో ఇప్పుడు నేను రెగ్యులర్ చెక్ చేస్తా. ఫస్ట్ రెగ్యులర్ చెక్ చేయండి. రెగ్యులర్ లో లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ లో ఉన్నా పెట్టండి, సెల్ఫ్ ఫైనాన్స్ లో ఉన్నా పెట్టండి. సో ఇప్పుడు రెగ్యులర్ పెడుతున్నాం. నెక్స్ట్ కాలేజ్ నేమ్. ఇప్పుడు చూడండి నిజాం కాలేజ్ వచ్చింది, నిజాం కాలేజ్ కోర్సెస్. సో ఇప్పుడు డీటెయిల్ గా చూడండి. ఇప్పుడు ఏదైతే ఈ క్యాండిడేట్ నేను చేస్తున్నానో అతను చేసిన ఇంటర్మీడియట్ కి ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్ని డిస్ప్లే ఇచ్చింది నాకు. బిఏ, బీకామ్, బిఏ, బిఎస్సి, బిఏ. సో ఇవన్నీ నాకు నిజాం కాలేజ్ లో ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పా, మీకు నచ్చిన కోర్స్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్. సెకండ్, నాకు నిజాం కాలేజే కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఎన్ని కోర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 ఉన్నాయి కోర్సెస్, ఈ 8 కి మీరు ఎలిజిబుల్. సో బిఏలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే తెలుసు, ఇక్కడ చూడండి 36 ఉంది కదా. సో బిఏలో మనకు 36 సీట్స్ ఉన్నాయి. బీకామ్ లో 54 సీట్స్, బిఏ సోషాలజీ ఉర్దూ పర్షియన్ 30 సీట్స్. సో ఇలా ఈ నంబర్స్ అనేటి సీట్స్. సో ఫేజ్ 1 లో దానికి ప్రతి కోర్స్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుస్తుంది, మీరు చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక కోర్స్ ఉంది నాకు, ఇప్పుడు నేను బిఏ చేద్దాం అనుకుంటున్నాను. బిఏలో ఎన్ని కోర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. ఈ 6 యాడ్ చేసుకోవచ్చు. నాకు ఒకటే నచ్చింది, ఇది ఒకటే నచ్చింది నాకు, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్. సపోజ్ ఇది ఎట్లా యాడ్ చేయాలో చెప్తా. ఫస్ట్ ఇట్లా ప్రతి వెబ్ ఆప్షన్, ఇది ఒక వెబ్ ఆప్షన్. ఫస్ట్ వెబ్ ఆప్షన్ కి ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి, 19E7C5. నెక్స్ట్ సబ్మిట్ కొట్టాలి. సో సబ్మిట్ కొట్టే ముందు ఇక్కడ అడుగుతుంది, ఆర్ యూ వాంట్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ వాంట్ టు సబ్మిట్ వెబ్ ఆప్షన్, జస్ట్ ఓకే పెట్టండి. సో ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేటెడ్ ద వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ చూడండి కింద మనం ఏదైతే ఇప్పుడు యాడ్ చేసామో ఇప్పుడు వెబ్ ఆప్షన్ వచ్చింది. అండ్ కొంతమంది అడుగుతున్నారు నాకు ఫీ స్ట్రక్చర్ ఎట్లా తెలవాలంటే ఇక్కడ చూడండి ఫీజు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఉన్నారు, ఈ క్యాండిడేట్ కి మనకు ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందో చూపిస్తుంది. సో యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఉంది, ఏ కోర్స్ ఇక్కడ ఉంది, కోర్స్ టైప్ రెగ్యులర్, మీడియం అండ్ టోటల్ ఫీజ్. సో టోటల్ ఫీజ్ ఇక్కడ చూడండి 17,700 రూపీస్. ట్యూషన్ ఫీజ్ అంటే కోర్స్ ఫీజ్ వచ్చేసి 5,000, స్పెషల్ ఫీజ్ 2,600, ఎగ్జామ్ ఫీజ్ 2,700, అదర్ ఫీజ్
7,400. ఇది మొత్తం మనకు 1 year కి సంబంధించిన ఫీజు ఇస్తుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మొత్తం మీరే పే చేసుకోవాలి. సో ఇది మనకు ఫీజుకి సంబంధించింది. సో ప్రతి కాలేజ్ దానికి సంబంధించిన ఫీజు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక కాలేజ్ యాడ్ చేస్తా. సో ఇప్పుడు ఒక కాలేజ్ అయింది. ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్, మీరు ఇలా ఫస్ట్ వెబ్ ఆప్షన్ యాడ్ చేస్తారు కదా, ఒక 5 to 6 యాడ్ చేసిన తర్వాత అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మీరు ఏవైతే ఇప్పుడు పెట్టారో అన్ని సేవ్ అవుతాయి. అంటే డిలీట్ అవ్వకుండా సేవ్ అవుతాయి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 5 పెడతారు కదా వెబ్ ఆప్షన్స్, అప్డేట్ వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి. అండ్ సపోజ్ డిలీట్ వెబ్ ఆప్షన్ కూడా, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాలేజ్ ఉంది, ఇది నాకు అవసరం లేదు, దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ వెబ్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ చేసి ఇది డిలీట్ అయిపోతుంది. సో దాన్ని డిలీట్ చేసుకోవచ్చు అండ్ దాన్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అండి. సో కొద్దిగా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనకు నిజాం కాలేజ్లోనే ఇంకొక కోర్స్ యాడ్ చేస్తా. సో ఇప్పుడు నిజాం కాలేజ్ ఎక్కడ ఉంది? ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఉంది. కాలేజ్ ఏంది? అది యూనివర్సిటీ కాలేజ్, యూనివర్సిటీ అటానమస్. సో టాప్ టు బాటమ్ ఇది కాలేజెస్. సో యూనివర్సిటీ అటానమస్. నెక్స్ట్ మీడియం ఏంది? ఇంగ్లీష్ మీడియం. సో నెక్స్ట్ కోర్స్ రెగ్యులర్ లో. సో రెగ్యులర్ లో నిజాం కాలేజ్ కోర్సెస్. ఇప్పుడు నేనేం చేస్తా, సపోజ్ నేను బి బీకామ్ పెడదాం అనుకుంటున్నాను. సో బీకామ్ ఉంది, బీకామ్. నెక్స్ట్ క్యాప్చా. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్, జస్ట్ ఓకే కొట్టేసేయండి. అప్డేటెడ్ గా వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ, అంటే వెబ్ ఆప్షన్ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ సెకండ్ రెండు యాడ్ చేసిన. సో ఈ విధంగా మీరు వన్ బై వన్ అన్ని మనకు యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ ఇది క్లిక్ చేయండి, డిలీట్ వెబ్ ఆప్షన్ అయితే డిలీట్ అయిపోతుంది. అండ్ మీరు ఈ ప్రాసెస్ చేసే ప్రాసెస్ లో 10 to 15 minutes అయితే లాగౌట్ అయిపోతుంది. లాగౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా, ఐడి ఎంటర్ చేయాలి. ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓటీపీ అండ్ మళ్ళీ అన్ని చేయాలి. సో మళ్ళీ ఇవన్నీ సేవ్ అయి ఉంటాయి. సో అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ, మీరు 5 to 10 వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసిన తర్వాత కొడతా ఉండాలి, అప్పుడు మీకు సేవ్ అవుతాయి. సో ఇప్పుడు వేరే కాలేజ్ చూద్దాం. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ చెక్ చేసే కదా, ఇప్పుడు వేరే కోర్స్ ఎట్లా యాడ్ చేయాలి దాని కింద చూద్దాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, లేదంటే కాకతీయ యూనివర్సిటీ చెప్తా. ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారో కాకతీయ యూనివర్సిటీ. సో కాకతీయ యూనివర్సిటీలో మనకి యూనివర్సిటీ అటానమస్ కాలేజ్ ఉందో లేదో చెక్ చేసుకుందాం. సో రెగ్యులర్ ఒక కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదార్. సో ఈ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో ఏమేమి కోర్స్ ఉన్నాయో నాకు చూపిస్తుంది ఇప్పుడు. సో ఎవరైతే బిఎస్సి పెడుతున్నారో మీకు ఎక్కువ ఇప్పుడు ఇక్కడ 60 చూపిస్తుంది కదా, కొన్ని 120, 180, 160 చూపిస్తుంది. అది ఎట్లా యాడ్ చేయాలో కూడా చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బిఎస్సి చేద్దాం అనుకుంటున్నాను. బిఎస్సి క్లిక్ చేయాలి. సో బిఎస్సి మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, బిజెడ్సి. జస్ట్ ఇక్కడ C91740 సబ్మిట్ కొట్టేసేయండి. సో అప్డేటెడ్ ద వెబ్ ఆప్షన్. సో ఇలా వెబ్ ఆప్షన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక వెబ్ ఆప్షన్ నాకు నచ్చింది యాడ్ చేసుకుంటా. ఉస్మానియా యూనివర్సిటీ అనుకున్నా. ఇప్పుడు యూనివర్సిటీ అటానమస్ అయింది. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్, వేరే కాలేజ్ చూద్దాం. ఇంగ్లీష్ మీడియం, కోర్స్ టైప్ రెగ్యులర్. రెగ్యులర్ లో మనకి ఏమున్నాయి? మసప్ ట్యాబ్ సైన్స్. సో మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కోర్స్ బిఎస్ లైఫ్ సైన్స్. సో ఇక్కడ 140 చూపిస్తుంది. సో 140 చూపిస్తే మనకు ఈ విధంగా చూపిస్తుంది. సో చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఎట్లా చేయాలో చెప్తా. బకెట్ సిస్టమ్ అంటారు దీన్ని. సో బిఏ అయినా బిఎస్సి సేమ్ అండి. సో బిఎస్సికి ఎక్స్ప్లెయిన్ చేస్తా, బిఏ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షనల్ ఏ, బి, సి, డి, ఈ 4 ఆప్షన్ సబ్జెక్ట్స్ లో 3 మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో ఎట్లా సెలెక్ట్ చేయాలో చెప్తాను. సో ఆప్షన్ ఏలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? బాటనీ ఉంది, బిలో జువాలజీ ఉంది, ఇక్కడ కెమిస్ట్రీ జువాలజీ ఉంది, ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏం చూపిస్తలేదు. సో మనం ఏమేమి యాడ్ చేయాలి? బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. ఇది ఒక కాంబినేషన్. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఒక కాంబినేషన్. ఇక్కడ 2 సబ్జెక్టులు ఉన్నాయి కదా, నెక్స్ట్ జువాలజీ కూడా యాడ్ చేసుకుంటా నేను. సో ఇప్పుడు చూపిస్తా. కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్. సపోజ్ మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక కాంబినేషన్. సో డిగ్రీ అనేది మనకు 3 ఆప్షన్ సబ్జెక్ట్స్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏదైతే యాడ్ చేస్తామో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ బిఎస్సి ఒక కాలేజ్ అయిపోయింది. దాంట్లో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది అది చూపిస్తుంది. సేమ్ ఇప్పుడు అదే కాలేజ్ లో మళ్ళీ ఇంకొక కోర్స్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. ఇంగ్లీష్ మీడియం రెగ్యులర్. సో యూనివర్సిటీ సైఫాబాద్ బిఎస్సి. ఇప్పుడు ఆల్రెడీ 140 అన్నా కదా, కొన్ని యాడ్ చేశాను. బాటనీ,
జువాలజీ, ఇందులో అయితే ఏం చూపిస్తలేదు. జియాలజీ, ఫస్ట్ కెమిస్ట్రీ పెట్టాము, ఇప్పుడు జియాలజీ. సో ఇప్పుడు నాకు ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, యాడ్ చేసేయండి ఇలా. సో ఇలా కోర్స్ యాడ్ చేసాం, 5 అయిపోయినాయి. సో అలా బిఏ చేసే వాళ్ళు, బిఎస్సి చేసే వాళ్ళు మీరు ఈ విధంగా త్రీ త్రీ ఆప్షన్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇంకొకటి బిఏది చెప్తా, సో దట్ మీకు కన్ఫ్యూజన్ అంత అయిపోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ, సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ అటానమస్ అనుకుంటున్నా, ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం రెగ్యులర్ చూపిస్తలేదు. ఇక్కడ చూడండి కాలేజ్ చూపిస్తలేదు. కాలేజ్ చూపించకపోతే ఏం చేయాలి? సెల్ఫ్ ఫైనాన్స్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి కాలేజ్ చూపించాయి. ఇప్పుడు గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఉంది. సో గవర్నమెంట్ సిటీ కాలేజ్లో ఈ స్టూడెంట్, ఈ క్యాండిడేట్ నేను చేస్తున్నా, ఇన్ని కోర్సెస్ అప్లికేబుల్. సో ఇవన్నీ పెడితే ఎన్ని, ఎగ్జాంపుల్ 60 ఇంటూ ఒక 10 వేసిన 600 సీట్స్కి ఎలిజిబుల్ ఇస్తాను. సో అన్ని పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ బిఎస్సి లైఫ్ సైన్స్ సిబిసిఎస్ ఇంటెక్ 180 ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి బకెట్ సిస్టమ్ లాగా వస్తుంది. సో ఇక్కడ బాటనీ, మైక్రోబయాలజీ, ఇందులో జువాలజీ, బయోకెమిస్ట్రీ, ఇక్కడ కెమిస్ట్రీ, సైకాలజీ, జువాలజీ, ఇక్కడ అప్లైడ్ న్యూట్రిషన్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్. సో ఇలా ఏ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, బి నుంచి ఒకటి, సి నుంచి ఒకటి. సో ఇట్లా త్రీ త్రీ. నేను ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకుంటా అంటే సిస్టమ్ తీసుకోదు, ఓన్లీ త్రీ త్రీ. ఇది సెలెక్ట్ చేయండి ఇట్లా, త్రీ త్రీ సెలెక్ట్ చేసి 2C, బి, 3 1 సి. సో మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అయిపోయింది. సో కింద చూడండి ఉస్మానియా యూనివర్సిటీ గవర్నమెంట్ సిటీ కాలేజ్. సో ఫీజు ఎంత ఉంది, అట్లా బీజెడ్సీ అయింది. సో నెక్స్ట్ అలా ఎన్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే లైక్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసమే ఇస్తున్నా. సో సెల్ఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ సిటీ కాలేజ్. సో మళ్ళీ గవర్నమెంట్ సిటీ కాలేజ్ లో మనం ఎన్ నంబర్ ఆఫ్ అన్ని యాడ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ సిటీ కాలేజ్. సో ఇప్పుడు బిఎస్సి చెప్పాను కదా. సో బిఎస్సి లో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 180 సీట్స్ ఉన్నాయి. డిగ్రీలో 60 సీట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ 60 యాడ్ చేసినాం, ఇంకా 120 రిమైనింగ్ ఉన్నాయి. సో అట్లా మళ్ళీ నేను చేస్తాను, మైక్రోబయాలజీ యాడ్ చేస్తాను. సపోజ్ నాకు ఇందులో నాకు ఇది అవసరం లేదు. సపోజ్ నేను కెమిస్ట్రీ పెట్టుకుంటా, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ పెట్టుకుంటా. సపోజ్ ఈ కాంబినేషన్ ఉంటే యాడ్ అవుతుంది, లేకపోతే ఈ కాంబినేషన్ లేదని మనకు చెప్తుంది. సో ఇప్పుడు యాడ్ చేస్తాం. సో యాడ్ చేసి ఇక్కడ చూడండి. సో మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తా, 11,300 ఫీజు. సో ఈ విధంగా ఎన్ నంబర్ ఆఫ్ కోర్సెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టాలి. సో ఇక్కడ టోటల్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి? 7. సో మీరు 7 కాదు, ఎన్నన్నా పెట్టుకోవచ్చు, మీరు ఎలిజిబుల్ అన్ని పెట్టాలి. సో నేను అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటున్నా. సో ఇలా మీరు 7 పెట్టొచ్చు, 20 పెట్టొచ్చు, 30 పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టండి. సో లాస్ట్ కు ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే ఇట్లా సెలెక్ట్ చేయండి, ఇట్లా డిలీట్ ఆప్షన్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇది డిలీట్ అయిపోయి మిగతా అన్ని ఉంటాయి. సో లాస్ట్ మీరు ఏం చేయాలి? అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఉంది కదా, జస్ట్ అది క్లిక్ చేయండి. సో బిఫోర్ సబ్మిటింగ్ వెరిఫై యువర్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఆర్ రీఆర్డర్ ఆర్ నాట్. సో ఇది జస్ట్ నాకు వెబ్ ఆప్షన్స్ సక్సెస్ఫుల్ గా అప్డేట్ అయినాయి అంటే ఇవి సేవ్ అయిపోయినాయి. ఇక మళ్ళీ మళ్ళీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. సో సేవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, జస్ట్ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. ప్రింట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇది ఉంది కదా, దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదు మళ్ళీ నేను ఎక్స్ట్రా పెట్టాలనుకుంటే క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్. సో సేవ్ అయిన తర్వాత మనం పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. 20 మనకు లాస్ట్ డేట్ అప్లికేషన్ 21, లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ 22. సో 22 వరకు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. సో లాస్ట్ 22 రోజు 12 o'clock వరకు మీకు ఏమైతే సేవ్ అయి ఉంటాయో అన్నిటికి మాత్రమే మీరు ఎలిజిబుల్. సో ప్రింట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ విధంగా మీకు ప్రింట్ తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఉంది కదా ప్రింట్ ఆప్షన్, ప్రింట్ వెబ్ ఆప్షన్. సో ప్రింట్ తీసుకుంటే మీకు కంప్లీట్ గా పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి. సో బయట మీరు జిరాక్స్ తీసుకోవచ్చు ఇలా ప్రింట్. సో మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో మొత్తం ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఉంది. మళ్ళీ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే జస్ట్ వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేసి క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్ అని క్లిక్ చేసి సో మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు అన్ని. సో సర్చ్ బై కోర్స్ అంటే అది కూడా చెప్తాను. జస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కోర్స్ కావాలి, ఏ కోర్స్ కావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నాకు బిఎస్సి లైఫ్ సైన్స్ కావాలి, లేదంటే బీకామ్ బిజినెస్ అనాలిసిస్ కావచ్చు. మీకు ఏ బీబీఏ అనుకుందాం, బీబీఏ సో ఇంగ్లీష్ మీడియం. సో బీబీఏ రెగ్యులర్ లో కావాలి, రెగ్యులర్ లో లేదు సెల్ఫ్ ఫైనాన్స్. సో సెల్ఫ్ ఫైనాన్స్ లో ఇన్ని కాలేజ్ కనిపిస్తుంది నాకు, అంటే ఏ కాలేజ్ లో కోర్స్ ఉంది అని తెలుసుకోవడానికి కోర్స్ క్లిక్ చేసి ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో అందరికి అర్థమైంది అని అనుకుంటే చూడండి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి మనకు. డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేసి డిలీట్ చేసేయచ్చు. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను.
సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నా అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో మాకు పెట్టియండి అనుకున్నా, మీరు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది నాది డిస్క్రిప్షన్ లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే లైక్ మెసేజ్ చేయండి. అండ్ దోస్తుకి సంబంధించింది కావచ్చు, వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో లైక్ నా లైక్ డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇచ్చాను, దానికి వాట్సాప్ చేయొచ్చు. సో గైడెన్స్ కి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.